దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెషయా 60వ అధ్యాయము 22వ వచనం. మహాపరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా ఎన్నికలేని వారమైన మనల్ని బలమైన జనముగా చేస్తానంటున్నాడు. తండ్రి నీతిమంతుడు, పరిశుద్ధుడు, సత్యవంతుడు గనుక మనము నీతిని అనుసరించి నడుచుకోవాలి. సత్యమునే పలకాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఆ వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. అప్పుడు దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. యెహోవా మహిమ మన మీద కనబడుతుంది. మనల్ని బాధించిన సంతానపు వారు మన ఎదుటకు వచ్చి సాగిలపడతారు. తండ్రి ఎన్నికలేని మనల్ని బలమైన జనముగా చేస్తాడు. తండ్రి మనకు నిత్యమైన వెలుగుగా ఉండి మన దుఃఖ దినములను సమాప్తం చేస్తాడు. ఎక్కడైతే మనము అందరి చేత తృణీకరించబడ్డామో, ఎక్కడైతే మనల్ని అందరూ తప్పుపట్టారో, నిరాశ నిస్పృహ మనం చెందనవసరం లేదు. తండ్రి అక్కడే ఎన్నికలేని మనల్ని బలమైన జనముగా చేసి ఒంటరైన మనల్ని 1000 మంది జనముగా చేస్తాడు. ఈ దిన వాగ్దానము నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.